Recording in progress. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక బైబిల్ క్లాస్ లాగా మీకు చెప్పాలని నేను చాలా పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడ్డాను. దేవుడు ఆయన సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు బయలుపరిచిన అనేకమైన విషయాలు మీతో ఒకటిగా పంచుకోవటానికి ఈ జూమ్ ద్వారా దేవుడు కృప చూపించాడని అనుకుంటున్నాను. ఈ జూమ్ మీటింగ్స్ ప్రారంభమై దాదాపు 3 నెలలు కావస్తుంది. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం బైబిల్ స్టడీగా దాన్ని చెప్పటానికి దేవుడు కృప చూపించాడు. అందును బట్టి ప్రభువుకి నేను స్తుతులు చెల్లిస్తున్నాను. మీరందరూ కూడా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని బైబిల్లో మీ ముందు పెట్టుకొని మీరు వినాలి. నేనేదో మీ అందరికంటే బాగా సబ్జెక్టు తెలిసిన వాడినని ఈ బైబిల్ స్టడీ చెప్పటలేదు. ఎందుకంటే మీలో కూడా మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా దేవుడు నాతో అనేకమైన విషయాలు మాట్లాడుతున్నాడు. అనేక విషయాలు నేను నేర్చుకుంటున్నాను. ఒకవేళ నా యూట్యూబ్ ఛానల్లో మీరు కనుక వాక్యమును వింటా ఉంటే మీరు చెప్పిన మాటలు కూడా కొన్ని నేను ప్రకటించటం కనబడుతుంది. ఎందుకంటే మనం ఒకరి నుంచి ఒకరము నేర్చుకోవాలి, ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి, ఒకరు ప్రార్థన కూడా చేసుకోవాలి. ఈ సమయంలో బైబిల్లో నుంచి మూల వచనంగా ఒక వచనాన్ని మనం చదువుకుందాము. కొంచెం డీప్గా మనం వెళ్తాం కాబట్టి ప్రతిదీ చాలా క్లీన్గా మీరు అబ్జర్వేషన్ చేయాలి. పేతురు రాసిన 2వ పత్రిక, దయచేసి అందరూ కూడా తీసి చూద్దాము. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు మనం చదువుదాము. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారు దేవుని మూలముగా పలికిరి. ప్రార్థన చేసుకుందాము. చదవబడిన వాక్యము నిమిత్తము. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వాధికారి యేసుక్రీస్తు దేవానికే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము. ఇదిగో ఈ దినమందు నీ దాసుడు కొద్ది సమయము మాట్లాడుతూ ఉండగా నా నోటి మాటలకు నీ పరిశుద్ధాత్మ సహాయమును అనుగ్రహించి వాక్యములోని సత్యమును మాకు బయలుపరచమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము మా పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఒకడు ఊహను బట్టి లేఖనములలో ఏ ప్రవచనము కలుగదు అని మొదట గ్రహించుకొనవలెను అన్నాడు. మొదట అంటే ఎప్పుడు? మొదట అంటే 2 విషయాలుగా మనం ఆలోచించవచ్చు. మొట్టమొదటిది, నీవు రక్షణ పొంది నీ చేతికి బైబిల్ ఇచ్చినప్పుడు, బైబిల్ చదవటం నువ్వు ప్రారంభించినప్పుడు నువ్వు మొదట గ్రహించాల్సిన విషయం ఏమిటంటే, ఈ బైబిల్ గ్రంథములో ఏ వచనము కూడా మనుషుని ఊహను బట్టి కానీ మనుషుల యొక్క ఇచ్చను బట్టి కానీ కలుగలేదు అనేది మొదట గ్రహించాలి. నేను చాలా మందికి సింగపూర్ దేశంలో బాప్తిస్మం ఇచ్చిన తర్వాత వారు నేలల్లో నుంచి బయటికి రాగానే బైబిల్ ప్రజెంటేషన్ ఇస్తాను. బైబిల్ ప్రజెంటేషన్ ఇస్తూ వాళ్ళకి నేను చెప్పే మొట్టమొదటి మాట ఏంటంటే, ఈ బైబిల్ గ్రంథములో ఏ వచనము కూడా మనిషిని ఊహను బట్టి కలుగలేదు, మనిషిని ఇచ్చను బట్టి కలుగలేదు. పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడిన వారే ఈ వచనం రాయబడింది. అందుకనే మీరు చదివేటప్పుడు ఏదైనా అర్థము కాకపోతే నాకు అర్థము కాని సందేశం ఏదో అక్కడ ఉన్నదని అనుకోవడమే తప్ప అది తప్పు అని మాత్రం మనం ఎప్పుడు అనుకోకూడదు. మనుషుని ఊహను బట్టి ఒక్క వచనము కూడా రాయబడలేదు అని నేను చెప్పి బైబిల్ ఇస్తాను. మొదట గ్రహించుకోవడం వలన అంటే రెండో విషయం ఏంటంటే, ప్రతిరోజు మనం బైబిల్ చదువుతాం. నేనైతే రోజులో 3-4 సార్లు చదువుతాను బైబిల్.
ఏదో ఉదయం ఒకసారి చదివేసి మొక్కుబడిగా కాదు, నాకు ఎప్పుడు గుర్తుకొస్తే అప్పుడు. ఒక్కోసారి 4 సార్లు చేస్తాను, 5 సార్లు చేస్తాను బైబిల్. ఒకసారి రోజంతా ఉదయం 6 గంటలకు బైబిల్ ముందు నేర్చుకొని కూర్చుంటే ప్రసంగాలు రాసుకునేసరికి మధ్యాహ్నం 2-3 అయిపోతుంది. అంత సమయం కూడా చదువుతాను. ఎప్పుడు చదివినా మొదట మనం గ్రహించుకునవలసినది ఏంటంటే, మనుషుని యొక్క ఊహను బట్టి కలుగలేదు, మనుషుని యొక్క ఇచ్చను బట్టి కలుగలేదు, పరిశుద్ధాత్మ వలననే ప్రతి లేఖనము కలిగిందని మనము గ్రహించుకోవాలి. ఇప్పుడు దాకా మీకు నేను ఉపోద్ఘాతం చెప్పాను. ఇప్పుడు మీకు ఒక పాయింట్ని, ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. అందులో మొట్టమొదటిది ఏమిటంటే, బైబిల్ గురించి బైబిల్లోనే ప్రవచనం ఉన్నది. బైబిల్ను గూర్చి బైబిల్లోనే ప్రవచనం ఉన్నది. అంటే బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 పుస్తకాలు కలిపి ఒక గ్రంథముగా మనకు కనబడుతుంది. ఈ 66 గ్రంథములు కలిగిన ఈ పుస్తకమును గూర్చి దేవుడు ముందుగానే తెలియజేశాడు. ముందుగానే పాత నిబంధనలోనే ఈ 66 గ్రంథముల పుస్తకమును గూర్చిన ప్రవచనము దేవుడు వ్రాయించాడు. అది మనం ఇప్పుడు పరిశోధించబోతున్నాం. అది ఇప్పుడు మనము తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈ మాట చెప్పటానికి ముందు మీకు ఒక విషయం చెప్తాను, ఒకసారి మీరు గమనించండి. రోమన్ క్యాథలిక్ వారి బైబిల్ను మీరు ఎప్పుడైనా తీసి చదివితే వారిలో 2 రకాలైనటువంటి రోమన్ క్యాథలిక్ బైబిల్స్ ఉన్నాయి. ఒకటి 76 పుస్తకాలు కలిగిన బైబిల్ గ్రంథం ఒకటి ఉంది. 73 పుస్తకములు కలిగిన బైబిల్ గ్రంథము కూడా ఉంది. అవన్నీ పరిశుద్ధాత్మ ద్వారా రాయబడిన గ్రంథాలే. మరి 66 పుస్తకాలు కలిగిన గ్రంథాన్ని మనం ఎందుకు నమ్మాలి? ఈ 73 పుస్తకాలు కలిగిన బైబిల్ గ్రంథాన్ని ఎందుకు నమ్మకూడదు? 76 పుస్తకాలు కలిగిన బైబిల్ గ్రంథాన్ని మనం ఎందుకు నమ్మకూడదు అని మనం అనుకోవచ్చు. 66 పుస్తకాలనే దేవుడు మనకు అందించాడని పాత నిబంధనల ప్రవచనం ఉంది. అది ఆ ప్రవచనమును మనం ఇప్పుడు వెతికి పట్టుకోగలగాలి. అది ఈరోజు మన యొక్క బైబిల్ స్టడీ. అలాగని 66 గ్రంథాలే పరిశుద్ధాత్మ వలన రాయబడ్డాయి, ఆ తర్వాత రాయబడిన గ్రంథాలన్నీ పరిశుద్ధాత్మ వలన రాయబడలేదు అనటానికి వీలు లేదు. అవి కూడా పరిశుద్ధాత్మ వలనే రాయబడ్డాయి. అయినా కూడా దేవుడు వాటిని బైబిల్లోనికి ఎందుకు చేర్చలేదు అనే విషయాన్ని మనం చూద్దాం. ఇప్పుడు చాలా గ్రంథాలు బైబిల్లో రాయబడ్డాయి. వాటిలో కొన్ని విషయాలను మీకు నేను జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము మనం చదివితే, 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము చూడండి. జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసి ఉంటిని. అప్పుడు వినండి బాగా. పౌలు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక మనం చదివాం. ఆ మొదటి పత్రికలోనే నా పత్రికలలో మీకు రాసి ఉంటుంది. మీకు అంటే కొరింథీలకే దీనికంటే ముందు ఒక పుస్తకం రాశాడు. అప్పుడు అది మొదటి కొరింథీ పత్రిక అవ్వాలి. ఈ 1వదిగా మనం పిలువబడుతున్నదేమో 2వ పత్రిక అవ్వాలి, 2వది 3వది అవ్వాలి. అంటే కొరింథీలకు పౌలు 3 పత్రికలు రాశాడు. 3 పత్రికలలో మొదటి పత్రిక బైబిల్లో చేర్చబడలేదు. అందుకు ఎవిడెన్స్ గానే మీకు ఆ వచనం చదివించాను. నా మొదటి పత్రికలో మీకు రాసి తిని అని చెబుతూ ఈ మొదటి పత్రికను మళ్ళీ మనకు ఇంకోటి చూపెడతాడు. అంటే ఈ 1వ కొరింథీ పత్రిక మనకి ఇప్పుడు ఏదైతే ఉందో దీనికంటే ముందు ఇంకొక పత్రిక రాశాడు దేవుడు. అది బైబిల్లో చేర్చనవలేదు. ఎందుకు చేర్చనవలేదు అంటే పరిశుద్ధాత్మ వలన రాయలేదంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణతోనే రాశాడు, అయినా దేవుడు చేర్చలేదు. ఇట్లాంటి వచనాలు బైబిల్లోంచి మీకు కొన్ని విషయాలు చూపెడతాను. ఇంకా చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయము 30-31వ వచనం. మీరు జూమ్లో ఉన్నా కూడా మ్యూట్ ఆన్ చేసుకొని మీరు బైబిల్ చదవచ్చు. 30-31 వచనాలు మనం చదువుదాం. చూడండి, 20వ అధ్యాయం యోహాను సువార్త 30-31 వచనాలు.
మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు. కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడిను. చూసారా, చాలా అద్భుతాలు యేసు ప్రభు చేశాడు. అన్ని పరిశుద్ధాత్మ ప్రేరేపణతో చేసినవే, దైవాత్మ శక్తితో చేసినవే. అవన్నీ రాయించకుండా ఏది అవసరమో ఆ అద్భుతాలనే రాయించాడు. అంటే ఎంత రాయించాలో అంత రాయించాడు. ఒకవేళ యేసు ప్రభు చేసిన ప్రతి అద్భుతమును రాయాలంటే ఈ సువార్తలు 4 కాదు, ఇంకొక 10 సువార్తలు మనం యాడ్ చేసుకోవాలి. ఇంకో 10 సువార్తలు ఏర్పాటు చేసుకోవాలి. అదే యోహాను పత్రిక ఆఖరి అధ్యాయం ఆఖరి వచనములో యేసు చేసిన సూచక్రియలన్నీ వ్రాయబడటానికి ఈ భూలోకమందు పుస్తకాలు సరిపోవట. మరి ఈ లెక్కన మనం బైబిల్ మోయగలవా దేవుడు చేసిన అద్భుతాలను రాయటానికి? ఇంకా మనం బాగా గమనిస్తే మరి చూడండి, 1 సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 25వ వచనము. 1 సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 25వ వచనము. అలాగే 1 రాజుల గ్రంథము 15:7 మనం చూస్తే తరువాత సమూయేలు రాజ్యపాలన పద్ధతిని జనులకు వినిపించి ఒక గ్రంథమందు రాసి యెహోవా సన్నిధిని దాని నుంచారు. ఈ గ్రంథం మన దగ్గర లేదు. ఇప్పుడు మనకు 66 పుస్తకాలు అయినటువంటి గ్రంథములో పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన సమూయేలు రాసిన గ్రంథము లేదు. అంటే సమూయేలు రాసిన ఆ గ్రంథము కూడా లెక్కేసుకుంటే సమూయేలు 3వ గ్రంథం పెట్టుకోవాలి మనం. అలాగే 1 రాజుల గ్రంథము 7వ వచనము చూడండి. ఇంకా ద్వితీయోపదేశ కాండమును గురించి కూడా మీకు తెలుసు. ద్వితీయోపదేశ కాండం అంటే అది 2వసారి రాసింది. మరి మొదటి రాసింది ఎందుకు దేవుడు పెట్టలేదు? మొదటి దాన్ని మోడిఫై చేసి ఇంకొంతగా యాడ్ చేసి 2వది మనకి ఇచ్చాడు. మొదటిది కూడా మనకి ఇవ్వచ్చు కదా, ఇస్తే ఇంకా బాగుండేది కదా అని మనం అనుకోవడానికి లేదు. ఎందుకు ఈ వచనాలన్నీ మీకు చూపెడుతున్నాను అని అంటే, ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం కూడా మీరు గమనిస్తే ఇర్మియా నోటి మాటలను బట్టి బారాకు అనే వ్యక్తి రాసుకొచ్చాడంట మొత్తం గ్రంథము. ఆ గ్రంథము ఆనాడున్నటువంటి రాజు చదివి వింటున్నప్పుడు నచ్చక పొట్టలో నుంచి కత్తి తీసి దాన్ని కోసి పడేసి అగ్ని కుంపటిలో పడేశాడు. ఆ తర్వాత దేవుడు ఇర్మియాకు ఇంకొన్ని మాటలను అందిస్తే ఒక గ్రంథాన్ని రాశాడు. అది మనకున్న ఇర్మియా గ్రంథం. అంటే ఈ లెక్కన ఇర్మియా గ్రంథం కూడా 2 గ్రంథాలు ఉండాలి. ఇలాగ ప్రతి చోట మనం ఆలోచిస్తే బైబిల్ 66 గ్రంథాల కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉన్నప్పటికీ 66 గ్రంథాలను గూర్చి మాత్రమే దేవుడు ఎందుకు నిర్ణయించాడు? ఈ 66 సంఖ్యలో దేవుడు ఏమి దాచి ఉంచాడు? ఈ 66 సంఖ్యను గూర్చి ఎందుకు దేవుడు ప్రత్యేకముగా మనకు ఒక పాయింట్ని నేర్పించాలనుకుంటున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకొక కోణంలో చూద్దాం. ఇంకొక కోణంలో యేసు ప్రభువును గురించి ప్రవచనం ఉంది కదా. ఆయన పుట్టుక గురించి ప్రవచనం ఉన్నది. కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని ప్రవచనం ఉన్నది. ఆయన జన్మమును గురించి ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ప్రవచనం ఉన్నది. మేకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ప్రవచనం ఉంది, బెత్లెహేములో పుడతాడని. ఆయన శిలువ మరణమును గురించి యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ప్రవచనం ఉన్నది. ఆయన 2వ రాకడను గురించి కూడా ప్రవచనం ఉన్నది. ఆమోసు గ్రంథంలో ఉన్నది, యెహెజ్కేలు గ్రంథంలో ఉన్నది. యేసు ప్రభువును గురించి అనేకమైన ప్రవచనాలు ఆయన ఈ భూలోకంలో మానవుడిగా జన్మించటానికి మునిపే రాసినాం. మరి యేసు ప్రభువును గూర్చి ముందుగానే రాయబడినప్పుడు బైబిల్ గ్రంథమును గూర్చి కూడా బైబిల్లో ముందుగానే రాయాలి కదా. 66 గ్రంథాల పుస్తకాన్ని నేను మీకు ఇవ్వబోతున్నానని. అది నా లాజికల్ పాయింట్ అన్నమాట. నా పాయింట్ని మీకు అర్థం చేయడానికి చెప్తాను. అసలు యేసు ప్రభువును గూర్చి ఎందుకండి, యేసు ప్రభు భక్తుడైనటువంటి బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి కూడా బైబిల్లో ప్రవచనం ఉంది. ఒకసారి అది మనం గమనిద్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము
రెండవ వచనము, నా జనులను ఓదార్చుడి, నా జనులను ఓదార్చుడి, 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 యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యెను. డైరెక్ట్ గా రెండవ వచనం, మూడవ వచనం చదువుదాము. ఆలకించుడి, ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించు, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము, అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, సిద్ధపరచుడి అంట. ఈ వచనం ఎవరి గురించి రాయబడింది అంటే బాప్తిస్మం ఇచ్చు యోహాను గురించి వ్రాయబడింది. దయచేసి ఆ వచనం చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనములో అది యోహాను గురించే వ్రాయబడిందని అక్కడ మనకు క్లారిటీ ఉంది. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చి యోహాను వచ్చి, ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చి యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, పరలోక రాజ్యము 3వ అధ్యాయము 3వ వచనము, ప్రభు మార్గము సిద్ధపరచుడి, దానికి ముందు అరణ్యములో ఒక మారు మనసు పొందుడని యోధా అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరళము చేయుడని అరణ్యములో కేకవేయునొకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే అని ఉంది. అంటే బాప్తిస్మమిచ్చి యోహాను పుట్టక మునిపే బాప్తిస్మమిచ్చి యోహానును గూర్చి ప్రవచనం ఉంది. నేను ఇక్కడ ఒక చిన్న సాక్ష్యాన్ని మీకు చెప్తాను. మా సింగపూర్లో ప్రేయర్ సెల్లో ఉన్నప్పుడు యెహోవా సాక్షులు కొంతమంది ప్రేయర్కి వచ్చేవారిని దారిలో కాసి వాళ్ళతో బైబిల్ గురించి మీతో వాదన పెట్టుకుంటాము, యేసు ప్రభు దేవుడు కాడు, యెహోవా దేవుడు, యెహోవాని మీరు ఆరాధించాలి, యేసు ప్రభుని ఆరాధించకూడదు, యెహోవా వేరు యేసు ప్రభు వేరు అని మాట్లాడారంట. మాట్లాడితే అందులో ఒక ఇద్దరు ప్రార్థనకు మానేశారు. మానేస్తే ఈ విషయంలో కొద్దిగా ఆర్గ్యుమెంట్స్ జరిగినప్పుడు యెహోవా సాక్షులతో చిన్న డిబేట్ జరిగింది. సింగపూర్ దేశంలో 2015వ సంవత్సరంలో చిన్న డిబేట్ జరిగింది అనమాట. ఆ డిబేట్లో మాట్లాడడానికి నేను వెళ్ళాను. యెహోవా సాక్షులు వచ్చారు. యెహోవా సాక్షులకి నేను ఒకే ఒక్క ప్రశ్న అడిగాను, దానికి చెబితేనే మిగిలిన దానికి నేను ఆన్సర్ చేస్తానని. అది ఇదే ఎగ్జాక్ట్గా. అరణ్యంలో ఒకడు ప్రకటించుచున్నాడు, యెహోవాకు మార్గమును సరళము చేయడని యెషయా గ్రంథంలో ఉన్నది. ఆ ప్రవచన నెరవేర్పు యోహాను దగ్గర జరిగింది. యోహాను యేసయ్య మార్గాన్ని ఎందుకు సరళం చేశాడు? యెహోవా మార్గాన్ని కదా సరళం చేయాలి. యేసయ్య మార్గాన్ని సరళం చేశాడు అంటే అర్థం ఏంటి? ఆ యెహోవాయే యేసుక్రీస్తు ప్రభు అని కదా అర్థము. నీవు నాకు ఇచ్చిన నీ నామమున వీరిని కాపాడమని అంటున్నాడు. అంటే యెహోవా అను నామమే యేసయ్యకు ఉన్నది, యేసు అను నామమే యెహోవాకు ఉన్నది. దీనికి మీరు ఆన్సర్ చెప్పండి అంటే ఆన్సర్ లేదు. కనుక మనం గమనిస్తే యోహానును గూర్చి కూడా ప్రవచనం ఉంది, యేసయ్య గూర్చి ప్రవచనం ఉంది. అసలు ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే ఇస్కరియోతు యోధాను గూర్చి ప్రవచనం ఉన్నది. ఎందుకున్నదో నేను చెప్తున్నాను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో మీకు చివరికి వచ్చేసరికి అర్థమవుతుంది. 109వ కీర్తన 8వ వచనం మీరు చూడండి. తర్వాత అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఇస్కరియోతు యోధాను గూర్చిన ప్రవచనము మనకు కనబడుతుంది. 109వ కీర్తన 8వ వచనం. వాని జీవిత దినములు కొద్దివగును గాక వాని ఉద్యోగమును వేరొకడు తీసుకొనును గాక. అపోస్తుల కార్యాలు చూడండి, ఇదే మాటను అక్కడ పేతురు రిపీట్ చేస్తున్నాడు. 1వ అధ్యాయము 20వ వచనము. అతని ఇల్లు పాడైపోవును గాక దానిలో ఎవడను కాపురం ఉండను గాక అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనును గాక కీర్తన గ్రంథంలో రాయబడింది. ఇప్పుడు మీకు 3 విషయాలు చెప్పాను. యేసు ప్రభువును గూర్చిన ప్రవచనం ఉన్నది, యేసు ప్రభు భక్తుడైన యోహాను గూర్చిన ప్రవచనం ఉన్నది, యేసు ప్రభువును సిలువకు అమ్మేసినటువంటి ఇస్కరియోతు యోధాను గూర్చి కూడా ప్రవచనం ఉన్నప్పుడు 66 గ్రంథాలు కలిగిన ఈ బైబిల్ గూర్చి ప్రవచనం ఉన్నదా? బైబిల్లో ఖచ్చితంగా 66 గ్రంథాలు కలిగిన బైబిల్ కరెక్ట్ అని చెప్పటానికి బైబిల్లో ప్రవచనం ఉన్నది. ఆ ప్రవచనము మనకు అక్షరాల్లో దొరకలేదు. ఆ ప్రవచనము మనకు ఎలా దొరుకుతుందంటే వాక్యమును ధ్యానించినప్పుడు, పరిశోధించినప్పుడు మనకు దొరుకుతుంది.
అందుకే వాక్యాన్ని మనం ఎలా చదవాలో కూడా యెషయా గ్రంథంలో మనకు ఒక మాట వ్రాయించాడు. దయచేసి చూడండి. 34వ అధ్యాయం యెషయా గ్రంథము 34వ అధ్యాయం 16వ వచనములో యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి అన్నాడు. కాబట్టి మనం పరిశీలించి చదువుకోవాలి. ఇప్పుడు ఈ 66 గ్రంథాల బైబిల్ను గురించి బైబిల్లో పాత నిబంధనలో మొట్టమొదటి ప్రవచనము ఎక్కడ ఉన్నది అని అంటే నిర్గమకాండము 26వ అధ్యాయములో దీప వృక్షమును గూర్చి దేవుడు మాట్లాడుతున్నాడు. ఐ థింక్ మీకు అందరికి కనబడుతుందని అనుకుంటున్నాను. ధర్మ బ్రదర్ చెప్పండి, కనబడకపోతే దీన్ని అడ్జస్ట్ చేస్తాను. కొంచెం సైడ్ చూడండి. కొంచెం యాంగిల్ తిప్పండి అన్న, కొంచెం యాంగిల్ తిప్పండి, క్రాస్ చేయండి దాన్ని. కొంచెం క్రాస్ చేయండి. దాని మీద లైటింగ్ డాట్స్ మాత్రం కనపడుతుంది. హైట్ లేపండి అన్న, కొంచెం హైట్ లేపుతారా? హైటా? అదే ఉంచి ముందుకు వచ్చా. ఇప్పుడు క్లియర్ గా ఉంది అన్న, క్లియర్ గా ఉంది. క్లియర్ గా ఉందా? ఒక్కొక్కసారి పోతా ఉంది, ఒక్కొక్కసారి క్లియర్ గా ఉంది. ఓకే, ఒక పని చేద్దాము, మీకు అర్థం అవటానికి లైట్ ఆపుదాం. ఇప్పుడు కనబడుతుందా? కనిపిస్తుంది ఇప్పుడు. సో మనం కనబడకపోయినా సబ్జెక్ట్ అయితే కనబడుతుంది. ఇప్పుడు కనబడుతుంది కదా? కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు చూడండి. దేవుడు నిర్గమకాండము 26వ అధ్యాయం 31 నుంచి 40 వరకు, అంటే 25వ అధ్యాయము 31 నుంచి 40 వరకు దీపవృక్షమును ఎలా తయారు చేయాలో చెప్పాడు. దీపవృక్షమును, ఆ దీపవృక్షం ఎలా చేయమన్నాడంటే అక్కడ వివరణ మీరు మొత్తం చదవండి. ఒకటి నిలువుగా ఒకటి పెట్టమన్నాడు. రెండవది దానికి కాండములుగా 1 2 3 ఇది మొత్తం కలిపి వేరు వేరు పార్ట్స్ గా చేసి బిగించమని చెప్పలేదు. మొత్తం ఏకాండముగా చేయమన్నాడు అనమాట. అంటే మొత్తం అంతా ఏకాండముగా, అంటే ఒకటే బంగారముతో ఇది తయారు చేశారు. రెండవది ఇందులో ఏ మెటీరియల్ మిక్స్ అవ్వలేదు, మొత్తం బంగారమే. ఈ రెండు విషయాల్లో మొదట ఒక విషయం చెప్పి 66 గ్రంథాల గురించి వస్తాను. మొట్టమొదటిది బంగారము అన్నాడు. అంటే ఇంక దేన్ని మిక్స్ చేయకూడదు, ఎత్తడి మిక్స్ చేయకూడదు, ఐరన్ మిక్స్ చేయకూడదు, వుడ్ మిక్స్ చేయకూడదు. బంగారము అన్నాడు. కాబట్టి బంగారముతోనే బైబిల్లో వాక్యాన్ని పోల్చబడింది. 119వ కీర్తనలో నీ వాక్యము మేలిమి బంగారము కంటే కోరదగినది అని వ్రాయబడుతుంది. రెండవది ఇది దీపవృక్షము అన్నాడు. పైన 7 దీపాలు ఉంటాయి. దీపవృక్షము అన్నాడు కాబట్టి దేవుని వాక్యము చీకటి గల చోట్ల వెలుగిచ్చు దీపమైనట్టుండెను అన్నాడు. అంటే ఈ దీపవృక్షంలో మనకి దేవుని వాక్యము కనబడుతుంది. ఇది మొదట మనం గ్రహించాల్సింది. ఈ దీపవృక్షంలో దేవుని వాక్యము కనబడుతుంది ఒకటి. ఇప్పుడు 66 పుస్తకాలు కూడా ఇందులోనే కనబడుతున్నాయి. అది ఒక విచిత్రమైన విషయం. ఎలా కనబడుతున్నాయి అనంటే మీరు ఇప్పుడు బాగా గమనించండి. ఒక్కొక్క దానికి పువ్వు గుర్తుల్లాగా వేసాను చూసారా? ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాండమునకు 3 వచ్చినట్లుగా కలసములను చేయుము అని అంటాడు. నేను చదివిస్తే లేట్ అవుతుందని ఆ వచనాలు చదివించకుండా చెబుతున్నాను. అయినా ఒక మాట మనం చదువుదాము. నిర్గమకాండము 25వ అధ్యాయము 33వ వచనము. ఒక కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదము రూపమైన 3 కలసములు అట్లు దీపవృక్షము నుండి బయలుదేరు కొమ్మలలో నుండవలెను. 34 మరియు దీపవృక్ష ప్రకాండములలో బాదము రూపమైన 4 కలశములు అన్నాడు. అంటే ఒక కాండములో 3 1 2 3 1 2 3 1 2 3 తర్వాత వచనంలో 4 కలశలు అన్న, అంటే నిలువుకున్న దాంట్లో 4 1 2 3 4 1 2 3 4 ఒక్కొక్కటి 3 ఉంటాయి పువ్వు గుర్తులా. ఇప్పుడు మీరు గమనించండి, కాల్కులేషన్ చేద్దాం మనం. జస్ట్ కాల్కులేషన్. ఒక కొమ్మలో 3 పువ్వు గుర్తులు ఉన్నాయి. ఒక్కొక్క పువ్వు గుర్తుకి 3 రెక్కలు కనబడుతున్నాయి మనకి. 3 + 3 + 3
9 అంటే ఒకవైపు ఉన్న కాండంలో 9 ఉంటాయి. అంటే ఇవి 9, అప్పుడు ఇవి 9, ఇవి 9, 9 + 9 18, 18 + 9 27. 27 బాగా గుర్తుపెట్టుకోండి. 27 కొత్త నిబంధన పుస్తకాలు ఎన్ని? 27 పుస్తకాలు. ఇది కొత్త నిబంధన. రెండవది, ఇటువైపు 27 ఉన్నాయంటే అటువైపు కూడా 27 ఉంటాయి. 27 ప్లస్ ఈ 4 కలపాలకు. ఈ 4 3 12 అంటే 27 ప్లస్ 12 39. 27 ప్లస్ 12 39. కొత్త నిబంధన పుస్తకాలు ఎన్ని? మొత్తం 39 పుస్తకాలు. సో 39 ప్లస్ 27 అంటే ఈక్వల్ ఎంత అయిందో చూడండి. 27 39 9 + 7 16. ఇక్కడ 1 తెచ్చుకున్నాం. 3 1 4 5 6 66. 66 మనకి కనబడుతుంది సంఖ్య. దేవునికి స్తోత్రం. 66 పుస్తకాలే ఫ్యూచర్లో ఉంటుంది. ఆ 66 పుస్తకాలు కలిగిన గ్రంథమే దైవవాక్యము, సత్యవాక్యము అని దేవుడు పాత నిబంధనలోనే మోషేకు బయలుపరిచాడు. ఇంకో విషయం చెప్తాను. మోషేకి ఎందుకు బయలుపరిచాడనంటే అసలు ధర్మశాస్త్రము బయలుపరిచిందే మోషేకు. ఈ దీపవృక్షమును గురించి, ఈ 66 గ్రంథములను గురించి దేవుడు మోషేకు సీనాయి పర్వతం మీద బయలుపరిచాడు. అందుకే సీనాయి పర్వతపు అనుభవము ప్రతి క్రైస్తవుడికి చాలా ప్రాముఖ్యమైనది. సీనాయి పర్వతం ఎక్కటం అంటే ఈనాడు ఏమిటో తెలుసా? వాక్యమును కొండ ఎక్కటము. వాక్యమును కొండ మీదకి ఎక్కి అనేకమైన సంగతులు తెలుసుకొనటము. అక్కడే ఈ 66 గ్రంథముల ప్రత్యక్షత మనకు కనబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది మొట్టమొదటి వివరణ. రెండవ వివరణ నేను మీకు తెలియజేస్తాను. జస్ట్ లైట్ ఆన్ చేసి వస్తాను. రెండవ వివరణ మీరు గమనిస్తే 66 గ్రంథములను గూర్చి బైబిల్ ఇంకెక్కడ రాయబడి ఉంది అనేది యెషయా గ్రంథము. ఆ గ్రంథము మొత్తము ఒక ప్రవచనం. యెషయా గ్రంథము బైబిల్ గ్రంథమును గూర్చిన బైబిల్ ప్రవచనం. ఆ గ్రంథము మొత్తము ఒక ప్రవచనం. ఎందుకు అని అంటే యెషయా గ్రంథాన్ని మినీ బైబిల్ అంటారు. యెషయా గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో తెలుసు కదా మీకు? 66 అధ్యాయాలు ఉంటాయి. 66 అధ్యాయాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఇక్కడ మీకు ఒక హిస్టారికల్గా ఒక విషయాన్ని మీకు నేను తెలియజేస్తాను. ఆది కాండము ఒక గ్రంథముగా ఉండేది, నిర్గమకాండము ఒక గ్రంథముగా ఉండేది. అలాగే అన్ని గ్రంథాలుగా ఉండి ఆ గ్రంథాలను మొట్టమొదటిగా ఒక పుస్తకంగా 66 పుస్తకాలుగా తయారైంది. అంటే ఒకప్పుడు బైబిల్ ఎలా ఉండేదంటే ఏ గ్రంథానికి ఆ గ్రంథం వేరుగా ఉండేది. యేసు ప్రభువు సమాజ మందిరంలోనికి వెళ్ళినప్పుడు ఆయన చేతికి యెషయా గ్రంథం ఇవ్వబడిందంట. అప్పుడు యెషయా గ్రంథమే ఉంది కానీ దానికి ఆది కాండం లేదు, నిర్గమకాండం లేదు, ఆ తర్వాత దానియేలు గ్రంథం ఏమి లేవు. ఆ యెషయా గ్రంథాన్ని చదివాడు. అంటే యేసు ప్రభువు ఈ లోకంలో పుట్టి మానవుడిగా జీవించే సమయానికి ఏ పుస్తకానికి ఆ పుస్తకం వేరుగానే ఉన్నాయి. ఈ పుస్తకాలన్నీ దేవుడు పరిశుద్ధాత్మ వలనే ఐక్యపరిచి 66 పుస్తకాలను ఏర్పాటు చేయాలని తన అనాది ప్రణాళికలో నిర్ణయించి మోషేకు దీపవృక్ష రూపములో బయలుపరిచాడు. ఇది మొట్టమొదటి విషయం. రెండవది, ఏ పుస్తకంకి ఆ పుస్తకమే ఉంది కానీ అధ్యాయాలు లేవు. ప్రతి పుస్తకానికి అధ్యాయాలు లేవు. అధ్యాయాలు లేవు అంటే అర్థం ఏంటి? వచనాలు కూడా వేరుగా లేవు, పుస్తకాలే. మీరు ఎప్పుడైనా కథల పుస్తకం చదవండి, డైరెక్ట్గా చదువుకుంటూ వెళ్ళిపోవడం, అధ్యాయాలు వచనాలు ఏ ఉండవు. అలాగే బైబిల్లో ప్రతి గ్రంథము కూడా ఉండేది. అలాగ ఉన్నప్పుడు ఏదైనా ఒక వచనాన్ని హైలైట్ చేసి చెప్పాలంటే కష్టం అవుతుందని దేవుడు ఒక దైవ సేవకుడిని వాడుకున్నాడు. 1250వ సంవత్సరంలో, అంటే క్రీస్తు శకము 1250వ సంవత్సరంలో కార్డినల్ యోగో అనే వ్యక్తి ఈ పుస్తకాన్ని అధ్యాయాలుగా విడదీశాడు.
ఇది రికార్డ్ అవుతుంది కాబట్టి తర్వాత మీరు రాసుకోవచ్చు. కార్డినల్ యోగో అనే వ్యక్తి దీనిని అధ్యాయాలుగా విడదీశాడు. తర్వాత క్రీస్తు శకం 16వ శతాబ్దములో, 16వ శతాబ్దం అంటే ఇప్పుడు మనం ఏ శతాబ్దంలో ఉన్నాం? 20వ శతాబ్దం. అంటే దాదాపుగా 400 ఏండ్ల క్రితము ఈ అధ్యాయాలను వచనాలుగా రబ్సియబు నాతాన్ అనే వ్యక్తి తయారు చేశాడు, విడదీశాడు అన్నమాట. కాబట్టి ఈరోజు మనం ఎక్కడైనా ప్రసంగం చేస్తే వచనంతో సహా చెప్పినప్పుడు కరెక్ట్గా మనకు అవసరమైన వచనం దగ్గరికి పాయింట్ అవుట్ అయిపోతుంది. ఒకవేళ దేవుడి ఇద్దరు సేవకులను వాడుకోకపోతే నేను ఒక రిఫరెన్స్ చెప్పాను అనుకో, మీరు వెతుక్కోవడం ఎంత కష్టమవుతుంది. ఆ పుస్తకంలో అధ్యాయం ఎదుర్కోవడం కష్టం అవుతుంది. అధ్యాయం దొరికిన ఆ అధ్యాయాన్ని మనం ఒక గుర్తుపెట్టుకుని ఆ వచనం పట్టుకోవడం చాలా కష్టమైపోతుంది. కనుక దేవుడు ఈ ఇద్దరు సేవకులను వాడుకొని మనకి వచనాలుగా కూడా తయారు చేశాడు. ఇప్పుడు మీరు గమనించండి, మొట్టమొదట కార్డినల్ యోగ అనే వ్యక్తి అధ్యాయాలుగా చేసినప్పుడు యెషయా గ్రంథాన్ని కరెక్ట్గా 66 అధ్యాయాలుగా చేయటానికి దేవుడు కృప చూపించాడు. అందుకే యెషయా గ్రంథము మినీ బైబిల్ అన్నారు. అదే కాదు కారణం, యెషయా గ్రంథంలో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? సృష్టి ప్రారంభము యెషయా గ్రంథంలో ఉంది, సృష్టి ముగింపు యెషయా గ్రంథంలో ఉన్నది, యేసు ప్రభు జన్మము యెషయా గ్రంథంలో ఉంది, యేసు ప్రభు శిలువ మరణము పునరుద్ధానము యెషయా గ్రంథంలో ఉన్నది, యేసు ప్రభు 1000 ఏళ్ల పాలన యెషయా గ్రంథంలో కనబడుతుంది. ఇంకా అనేకమైన విషయాలు బైబిల్ అంతటిలో ఉన్నటువంటి సంగతులు యెషయా గ్రంథంలో ఉంటాయి. సృష్టికి ముందు సాతాను పడిపోయిన సంగతి యెషయా గ్రంథంలో ఉంటుంది. వధువు సంగమును గూర్చి యెషయా గ్రంథంలో ఉంటుంది. అంటే ఒక్క యెషయా గ్రంథములో బైబిలును గూర్చిన సమాచారం అంతా టూకీగా 66 అధ్యాయాల్లో రాశాడంటే ఈ యెషయా గ్రంథము 66 గ్రంథాలు కలిగిన ఒక బైబిల్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడని ముందుగానే ప్రవచన రూపకంగా తెలియజేశాడు. ఇప్పుడు మనం 2 ప్రవచనాలను చూసాం. ఒకటి దీపవృక్షములో 66 గ్రంథాలను చూసాము. రెండవది యెషయా గ్రంథములో 66 గ్రంథాలు కలిగిన పుస్తకాన్ని చూసాం. మూడవ విషయాన్ని మనం గమనిద్దాము. మూడవ విషయాన్ని, ఈ దీపవృక్షంలో పైన 7 దీపాలు పెట్టమన్నాడు. ఆ ఎండ్స్ లో 7 దీపాలు ఉంటాయి పైన. 7 దీపాలు ఏంటో తెలుసా? దేవుని 7 ఆత్మలకు సాదృశ్యము. దయచేసి బైబిల్లో మీరు చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ. సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు. చాలండి. దేవుడు 7 ఆత్మలు అంటే దేవునికి 7 ఆత్మలు ఉన్నాయని కాదు అర్థము. సంపూర్ణత, దేవుని యొక్క ఆత్మ సంపూర్ణత 7 అని సంఖ్యతో వివరించాడు. మనం ప్రభు చిత్తం అయితే నెక్స్ట్ బైబిల్ క్లాసులో సంఖ్యాశాస్త్రం గురించి చెప్తాను. మీరు ఆశ్చర్యకరమైన విషయాలు వింటారు. ప్రతి సంఖ్య మీద ఒక సబ్జెక్ట్ ఉంది బైబిల్. ఇప్పుడు చూడండి, 7 దీపాలు 7 ఆత్మలు అంటే 7 ఆత్మలను కాదు, సంపూర్ణమైన దేవుని ఆత్మ. అంటే ఇందులో దీపవృక్షము బైబిల్కి సాదృశ్యం అయితే బైబిల్ పరిశుద్ధాత్మ వలన రాయబడుతుంది. ఆ పరిశుద్ధాత్మ వలన రాయబడిన 66 గ్రంథాల పుస్తకాలు దేవుడు ఏదైతే మనకు అప్పగిస్తున్నాడో అదే సత్యం అని తెలియజేయటానికి దేవుని ఆత్మ సంపూర్ణతకు సాదృశ్యముగా 7 దీపాలు పెట్టాడు. 7 దీపాలు. దేవుని 7 ఆత్మలు అంటే అర్థం ఏంటో తెలుసా? 7 కోణాల్లో మనకు పనిచేసే ఆత్మ అని అర్థం. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనం మీరు చూడండి. యెషయా గ్రంథము 11 2వ వచనం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు. చూడండి, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకము అంటే జ్ఞానం ఒకటి, వివేకము 2. ఆధారమగు ఆత్మ ఆలోచన బలము అంటే ఆలోచన 3, బలము 4. ఆధారమగు ఆత్మ 4. తెలివిని 5. యెహోవా యెడల భయము భక్తి మొత్తం 7. చూడండి, దేవుని ఆత్మ 7 పుట్టిస్తుంది. ఒకటి
మరి గమనించాలి బాగా. ఒకటి జ్ఞాన వివేకము, జ్ఞాన వివేకము, తెలివి, ఆలోచన, బలము, బలము, యెహోవా యందు భయము, భయము, భక్తి. మొత్తం 7 కార్యాలు బైబిల్లో మనకు ఉన్నాయి. అంటే బైబిల్ చదివినప్పుడు జ్ఞానము కలుగుతుంది, వివేచన కలుగుతుంది, తెలివి కలుగుతుంది, బలము కలుగుతుంది, భయము కలుగుతుంది, భక్తి కలుగుతుంది అని మనకు నేర్పిస్తున్నాడు అన్నమాట. అందుకనే పరిశుద్ధాత్మ వలనే బైబిల్ మనకు అర్థమవుతుంది. అసలు దేవుని వాక్యం అంటే అర్థం ఏంటో చెప్పనా? వాక్యము ఈజ్వల్ తండ్రి అయిన దేవుడు, వాక్యము ఈజ్వల్ యేసు ప్రభు, వాక్యము ఈజ్వల్ పరిశుద్ధాత్మ. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనములో ఆ వాక్యము దేవుడై ఉండెను అని రాయబడింది. ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్యకు వచ్చినట్టు యేసు ప్రభు అని రాయబడింది. ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయంలో దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము అన్నాడు. ఆ ఖడ్గము మీరు మినహాయిస్తే దేవుని వాక్యమును ఆత్మ అని అర్థం. అంటే వాక్యములో తండ్రి అయిన దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్మ మనకు కనబడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ఇది మనకు చూపెడుతున్నాడు. ఈ దీపవృక్షంలో ఇంకో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయండి. ఆ ప్రత్యేకతలు ఏంటంటే 3 సిలువలు కనబడతాయి. మీకు ఎప్పుడైనా గమనించారో లేదో, 1వ క్రాసు, 2వ క్రాసు, 3వ క్రాసు. ఇక్కడ ఒక క్రాస్ కనబడుతుంది, ఇక్కడ ఒక క్రాస్ కనబడుతుంది, ఇక్కడ ఒక క్రాస్ కనబడుతుంది. ఒకటి వాక్యమయ శరీరధారికి వచ్చిన యేసు ప్రభు సిలువలో మరణించుట. మీ అందరికి రెఫరెన్స్ నేను చెప్పవసలే. రెండవది మన పాపము సిలువలో వేయబడుట. రెఫరెన్స్ మీరు గమనించుకుంటే రోమా పత్రిక 6వ అధ్యాయంలో రాయబడి ఉంది, మన పాప పురుషుడు సిలువ వేయబడాలని. 3వ సిలువ మనం వేయాల్సిన సిలువ, మన శరీరేచ్ఛలను సిలువ వేయాలి. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో శరీరేచ్ఛలను సిలువ వేసి చంపేయుడని చెబుతుంది. ఈ 3 పనులు చేస్తే తప్ప బైబిల్ మనకు సరిగ్గా అర్థం కాదు. కనుక ఈ ల్యాంప్ స్టాండ్లో, ఈ దీపవృక్షంలో దేవుడు మనకు అనేక విషయాలు చెప్తున్నాడు. ఇంకొక పాయింట్ చెప్పి నేను నా బైబిల్ స్టడీని ముగిస్తాను. 66 గ్రంథాలనే దేవుడు ఎందుకు పెట్టాడు అనంటే, 6 అనే సంఖ్య మానవుని సంఖ్య. ఆదికాండము 6వ అధ్యాయములో క్షమించండి, ఆదికాండం 1వ అధ్యాయంలో 6వ దినమున దేవుడు మానవుని సృష్టించాడు. అంటే మానవుడు యొక్క సంఖ్య 6 అని దేవుడు అక్కడ నిర్ణయించాడు. మానవుని సంఖ్య 6 అని బైబిల్లో డైరెక్ట్ గా లేఖనమే మనకు కనబడుతుంది. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనం. ప్రకటన 13:18 మనం చదివితే, బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. అది ఒక మనుషుని సంఖ్యయే. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానం కలదు. ఆ వచనం చూడండి, ఇందులో జ్ఞానం ఉందన్నాడు. ఎందులో అంటే 666 అనే నెంబర్లో జ్ఞానం ఉందంట. బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్య అన్నాడు. మృగం అంటే మీకు తెలుసు అంత్యబద్ధ క్రీస్తు అని, మనం దాని మీద ఇప్పుడు మాట్లాడుకోము. మృగం యొక్క సంఖ్య 666 అంటున్నాడు. అది ఒక మనుషుని సంఖ్యయే అన్నాడు. అంటే మృగం యొక్క సంఖ్య మనుషుని సంఖ్య అని అంటున్నాడు అని అంటే, అందులో ఒక 6 మనుషుని సంఖ్య అయ్యిందన్నమాట. కాబట్టి 6 అనేది మనుషుని సంఖ్య. రెండవ 6 ఆదాములాగే మరొక వ్యక్తి భూలోకానికి వచ్చాడు. కడపటి ఆదాము అని బైబిల్లో మనకు రాయబడి ఉంది. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో యేసుక్రీస్తుని గురించి కడపటి ఆదాము అని రాశాడు. అంటే ఆదాము 6వ సంఖ్య అయినప్పుడు మానవుడిగా వచ్చిన యేసు ప్రభువు కూడా 6 అవ్వాలి. 6 పక్కన 6 పడితే 66. అంటే ఒక 6 పాపములో పడిపోతే ఇంకొక 6 వలన మనకు విమోచన కలుగుతుంది అని మనకు నేర్పించటానికి 66 గ్రంథములు కలిగిన బైబిల్ని దేవుడు మనకిచ్చాడు. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. దీని కొరకే 66 గ్రంథాలని దేవుడు ఇవ్వాలని ఎప్పుడు నిర్ణయించాడు అని అంటే, 6వ దినమున మానవుని నిర్మించినప్పుడే. ఈ మానవ జాతికి బైబిల్ ఇచ్చేటప్పుడు 66 గ్రంథాల పుస్తకములో నా సంకల్పం అంతా రచించాలని దేవుడు నిర్ణయించాడు.
అందుకే 66 గ్రంథాల పుస్తకాలను మనకు దేవుడు బైబిల్ గ్రంథముగా అనుగ్రహించాడు. కాబట్టి అన్నిట్ల గురించి బైబిల్లో ప్రవచనం ఉంది. ఆఖరికి ఇస్కరియోతు యోధా గురించి ఉంది, యోహాను గురించి ఉంది, యేసు ప్రభుని కూర్చుంది, పరిశుద్ధాత్మను కూర్చుంది, భూమి యొక్క అంతమును కూర్చుంది, భూమి ప్రారంభమును కూర్చిన ప్రవచనాలు ఉన్నాయి, సాతాను యొక్క అంతమును కూర్చిన ప్రవచనాలు అన్నీ ఉన్నాయి. మరి 66 గ్రంథములను కూర్చిన ప్రవచనం కూడా బైబిల్లో ఉండాలి కదా అని ఆలోచన చేస్తే దేవుడు బయలుపరిచిన సంగతిని నేను మీకు ఇక్కడ తెలియజేస్తున్నాను. కనుక ఈ సబ్జెక్టు మీకు అర్థమైందని నేను ఆలోచిస్తున్నాను, నేను గమనించుకుంటున్నాను, నమ్ముతూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ గుడ్ ఆపర్చునిటీ టు ప్రీచ్ అమాంగ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాము. మీరు ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు వాక్యము నిమిత్తం చిన్న ప్రార్థన చేయండి. ఇంకా రానున్న దినాల్లో ఇంకా అనేకమైన బైబిల్ క్లాసులు మనం పెట్టుకుందాము. నేనే కాదు, మీకు దేవుడు బయలుపరిచిన విషయాలు మీరు కూడా చెప్పొచ్చు. నేను ప్రత్యక్షపు గుడారంలో ఉన్న ప్రతి సంఖ్య మీద కూడా ప్రసంగాలు చేశాను. ఇంకా చాలా విషయాలు మీకు నేను తెలియజేయగలను. ప్రభు చిత్తం అయితే నెలలో ఒక క్లాసు లాగా నేను చెప్తాను, మీరు కూడా నేర్చుకోవచ్చు. మనం వాక్యము నేర్చుకుంటూనే ఆత్మల సంపాదన కొరకు ప్రార్థన చేద్దాం. చివరికి ఒక హెచ్చరిక చేసి నేను ప్రార్థనకి మీకు అప్పగిస్తాను. సేవ అంటే సువార్త ఒకటి చెప్పేస్తే సరిపోదు. సువార్త చెప్పబడిన వ్యక్తికి దేవుని వాక్యమును కూడా ప్రకటించాలి. అంటే సువార్త చెప్పడానికి వెళ్ళగలిగిన వాళ్ళు ఉండాలి. ఆ సువార్త ప్రకటించిన వారిని సంఘానికి తీసుకురావడానికి ఒక సంఘము పరిచర్య కూడా మనకి ఉండాలి. అలాంటి స్థితి ఈ జూమ్లో జాయిన్ అవుతున్న ప్రతి బిడ్డకు దేవుడు సమృద్ధిగా అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రేరేపింపబడిన వారు ఎవరైనా ప్రార్థన చేయండి. ఐ ఓవర్ టు పాస్టర్ ధర్మ గారు.